1933లో బ్రిటిష్ కౌన్సిల్ ఇచ్చిన 50 హౌసెస్ ఇక్కడ ఉన్నాయండి. మేము ఎస్టీ క్యాస్ట్ ఎరుకలకి మేము ఎరుకల వేస్ట్ ఇక్కడ 50 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ కోసం మొత్తం 50 హౌసెస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత మా ఇల్లు మొత్తం పాతిలు కూలబడిపోతే మేము దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాము. మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు, కంటోన్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని సర్వే ప్రకారంగా ఇది మొత్తం డిఫెన్స్ లోకి వస్తుంది అని చెప్పి అది మొత్తం డెమాలిషన్ చేయాలి, మొత్తం వేకెట్ చేయాలని చెప్పినారు. దాని తర్వాత మేము కోర్టు త్రూ వెళ్తున్నాము, అడ్వకేట్ ని పట్టుకున్నాము. మాకు 9th డేట్ ఇచ్చినారు స్టే కోసం. అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పినారు. ఈ రోజు వచ్చి మొత్తం డెమాలిష్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏ రైట్ లేదు. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు కోర్టులో నుంచి. ఇన్స్ట్రక్షన్ తీసుకున్న వరకు డేట్ ఇచ్చినప్పుడు డేట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు ఆగి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టుకొని వచ్చి ఉట్టి మా ఒక్కిల్లే డిఫెన్స్ లో ఉంది అని చెప్పి మొత్తం డెమాలిషన్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఇల్లు ఒక్కటే ఉంది, మొత్తం ఇదంతా డిఫెన్స్ ల్యాండ్ ఇదంతా. కానీ ఇల్లు గురించి ఒక కంప్లైంట్ పట్టుకొని ఎవరో అన్ని ఇళ్ళ గురించి చెప్తలే. నా ఇల్లు ఒక్కటే డిఫెన్స్ లోకి వస్తుందని చెప్తున్నా సార్. ఇది అన్యాయం సార్. దీవో అయితే కంపల్సరీగా ఇది యాక్షన్ తీసుకొని చేస్తుంది సార్. మా ఇంటి మీద ఎవరైతే కంప్లైంట్ తీసుకుంటే ఆ కంప్లైంట్ గురించి ఒక్క కంప్లైంట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ప్రాబ్లం గురించి అర్థం చేసుకోలేదు. మేము కష్టపడి మా ఇంట్లో పాతిళ్ళు మొత్తం కూలిపోయింది సార్. కూలిపోయినా కట్టుకుంటాం సార్. ఇది అన్యాయం చేస్తారు.